ప్రతి ఒక్క సెంటర్ కి ఏమి ఉండాలంటున్నారు? రాగానే 2-3 కుర్చీలు ఉండాలి, గర్భిణికి బల్ల ఉండాలి, బాత్రూమ్ పోవడానికి బాత్రూమ్ ఉండాలి. ఈ ఎవరివ్వాలి? ఎవరు తేవాలి? అవి లేని చోట ఈ సెంటర్ బాగాలేదు. ఇక్కడ ఈగలు వాళ్తున్నాయని మొన్న పీడీ గారు కొన్ని మండలాలకు వచ్చి ఇక్కడ ఈగలు వాళ్తున్నాయి, వినాయిల్ తీసుకురండి, పొరకలు తీసుకురండి. ఎలాంటి పొరకలు ఇస్తున్నారు? మనకి ఇచ్చినప్పుడు కూడా పుల్లల పొరకలు ఇచ్చారు. ఏమిచ్చారు ఫ్రెండ్స్? పుల్లల పొరకలు ఇచ్చారు ఆయమ్మలకి. అలాంటిది ఇప్పుడు కొండ చీపురు, మెత్తడి చీపురు తెచ్చి తొడవమని చెప్పారంట. అలాగే ఇవ్వని పక్షంలో వాళ్ళకి మెమోలు ఇచ్చారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ రోజు పీడీ గారి దగ్గరికి వాళ్ళని తీసుకొని, మన నాయకులను తీసుకొని వెళ్దామా వద్దా? కంపల్సరీ. ఇది మన ఇష్యూ. ఇస్తే ఒకవేళ వాళ్ళు అమౌంట్ వేస్తే దేనికి వేస్తున్నారు? దానికి కనీసం ఒక చీపురికి 10 చీపుర్ల మందం మనం వాడితే ఒక చీపురికి ఇస్తున్నారు. హ్యాండ్ వాష్ డైలీ వాడాలి, బాత్రూమ్ రోజు కడగాలి, పిల్లలకి బాత్రూమ్ వెళ్తే రోజు చేతులు కడగాలి. ఎంత హ్యాండ్ వాష్ పడుతుంది? మనము సబ్బులు తెస్తున్నాము, సబ్బులు వద్దంట, హ్యాండ్ వాష్ లిక్విడ్ తెచ్చి కడగాలనంట. మళ్ళీ అదొకటి. మళ్ళీ సెంటర్లలో ప్రతి ఒక్కళ్ళకి 4 రూములు ఉంటేనే వాళ్ళకి రెంట్ అంటున్నారు. ఈ రోజు ప్రీ ప్రైమరీ పెట్టడానికి లక్షలు 5 కోట్లు మరి వెళ్ళి గవర్నమెంట్ స్కూళ్లలో కడతారంట. అదేదో మనకున్న గోడలకి 4 బొమ్మలు వేస్తే పిల్లలు వస్తారు కదా. 26 సంవత్సరాల్లో ఏ అంగన్వాడీకైనా గోడల మీద బొమ్మలు వేసారా? పల్లెటూర్లలో కనీసం ఎవరికైనా ఇండ్లు 2-3 ఉంటాయా? ఒక్కటే ఇల్లు ఉంటది. ఇల్లు తీసుకోండి, అది కూడా అద్దం లాగా ఉండాలి. ఎవరు కట్టిస్తారు? పిల్లల తల్లిదండ్రులు. ఈ రోజు సంతకం పెట్టి మేము ఎగ్గు తీసుకెళ్తాం, పిండి టీహెచ్ఆర్ తీసుకెళ్తాం, గానీ పేస్ క్యాప్చర్ కి మేము ఎంత మాత్రం రాము అంటున్నారు. రానున్న కాలంలో ఈ 1-2 నెలల్లో ఊళ్ళల్లోంచి తల్లులను ఎంతమందిని పట్టుకొస్తారో పట్టుకరండి. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చుందాం. ఆ పేస్ క్యాప్చర్ మాత్రం మన వల్ల కావట్లేదు. వాళ్ళు ఇచ్చిన ఫోను కనీసం ఒకసారి నుంచి 10-20 నిమిషాలు ఇంటి దగ్గర తిరుగుతుంది. ప్రతి మనిషి ప్రతి ఇంట్లో తల్లి తండ్రి పొలానికి వెళ్తారా? వెళ్ళరా? ఇప్పుడు ఫేస్ క్యాప్చర్ చేయాలంటారు. ఇది 8 గంటలకి నువ్వు మాట్లాడదు. అయితే ఒక్క విషయం మనకి పక్కా కావాల్సింది, ప్రీ ప్రైమరీ మనకే ఇవ్వాలి, అంగన్వాడీలకే అప్పచెప్పాలి, పక్కా అప్పచెప్పాలి. 26 సంవత్సరాల నుంచి మేము పిల్లల్ని కూర్చోబెట్టుకుంటున్నాం, గర్భిణీలకి భోజనం పెడుతున్నాం. ప్రతి ఒక్క దాంట్లో కుటుంబంగా ఇన్వాల్వ్ అయ్యి మనం ఎన్నో కష్టాలు పడుతున్నాం. ఆ కష్టాలన్నీ తీరాలి అంటే మనం యూనిటీగా ఉండాల్సిందే. ఈ కారణంగా మనం ఢిల్లీ దాకా కాదు, హైదరాబాద్ దాకా కాదు, ఈ నెల నుంచి ఎంత మందిని ఎక్కడికి పిలిస్తే అక్కడికి కంపల్సరిగా వెళ్ళాలి. ఏ సూపర్వైజర్ కి భయపడకండి, ఎక్కడా భయపడకండి. ఎందుకు? మనం తప్పు చేయట్లేదు. ఇచ్చిన ఏమైనా మనం వాళ్ళకి లెక్క చెప్పకపోతే మనం భయపడాలి. మనకి నెలలో ఏ సరికైనా 1-2 ఆబ్సెంట్ ఉంటున్నాయా? ఉంటున్నాయి. కంపల్సరీ ఆబ్సెంట్ ఉంటున్నాయి. ఎగ్గు టైంకి రావట్లే, నూనె టైంకి రావట్లే, పప్పు టైంకి రావట్లే. ఈ సమస్యని మన కలెక్టర్ గారి దగ్గర సాల్వ్ చేసుకున్న దాకా మనం